రక్షించే పావన స్వరము పరలోక స్వరము ఇది దేవుని స్వరము దేవుని దీవించే దివ్య స్వరము ఆశలు వాటితో బాధలు నీ వేదనలు ఆశలు వాటితో బాధలు నీ వేదనలు నిన్ను రక్షించే రక్షణ స్వరము పరలోక స్వరము పరిపూర్ణ స్వరము పాపిని రక్షించే పావన స్వరము శ్రమలు, సమస్యలు, అప్పులు, అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తూ వేధిస్తూ ఉన్నాయా? అయితే మీకొక శుభవార్త. న్యూ లైఫ్ ప్రేయర్ పవర్ చర్చ్ నిర్వహించు పరిశుద్ధాత్మ పండుగలు. ముఖ్య ప్రసంగికులు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి వాడబడుతున్న దైవజనులు, టీవీ వర్తమానికులు బిషప్ నెహమ్యా ఎస్ రావు గారు. వివరాలకు సంప్రదించండి 9949693399. అందరూ ఆహ్వానితులే. ప్రియమైన టెలివిజన్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు ఘనమైన నామమున శుభములు. బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించున్నదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఈ మాటలు పలికింది దేవునికి అత్యంత ప్రియుడైన యోబు. ఊసు దేశంలో యోబు అంత ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడని అడుగగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యోబు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. యోబు యథార్థ వర్తనుడు అని, యోబు న్యాయవంతుడు అని, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి యోబు. దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. నా సేవకుడైన యోబు యథార్థ వర్తనుడు అని, నా సేవకుడైన యోబు న్యాయవంతుడు అని, నా సేవకుడైన యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుడని ప్రభువే యోబు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఎంత సంతోషకరమైన విషయం ఇది. దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొందడం ఎంత గొప్ప విషయం. బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుని చేత మెప్పు పొందడం ఎంత మంచిదో. యోబు దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుతా ఉన్నారు. యోబును దేవుడు ఆశీర్వదించడాన్ని బట్టి యోబు ఊసు దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఉన్నాడు యోబు. అయినా ఒక మూలన యోబు యొక్క హృదయంలో భయము వెంటాడుతా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మీ జీవితంలో ఈరోజు ఏదో ఒక భయము వెంటాడుతూ ఉండొచ్చు. అది ఏ భయమైనా కావచ్చు. సమస్యలను బట్టి కలిగే భయమై ఉండొచ్చు, ఆర్థికమైన పరిస్థితులను బట్టి కలిగే భయమై ఉండొచ్చు, వ్యాధిని బట్టి కలిగే భయమై ఉండొచ్చు, మన చుట్టూ సంభవిస్తున్న పరిస్థితులను బట్టి కలుగుతున్న భయమై ఉండొచ్చు. నీ భయము ఏదైనా హృదయంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీ అంతరంగంలో ఉన్న ప్రతి అంశాన్ని గమనిస్తున్నాడు అనే సత్యాన్ని మీరు గుర్తుంచుకోండి. యోబు జీవితంలో ఒక భయం ఉంది. ఇప్పుడైతే మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఇప్పుడైతే ప్రతిదినము దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నాము, ఇప్పుడైతే అనేకమైన పశువుల మందలు మాకున్నవి, అనేకమైన ఒంటెలు ఉన్నవి, గొర్రెలు ఉన్నవి, ఎడ్లు ఉన్నవి,
ఎంతో మంది పనివారు ఉన్నారు, కానీ భవిష్యత్తులో ఏమవుతుందో, ఎంతో విస్తారమైన ఆస్తి ఉంది, ఇది ఉంటుందో ఉండదో అనే సందేహము నిత్యము తన హృదయాన్ని బాధిస్తూ వేధిస్తూ ఉన్నది. భయము తనను వెంటాడుతా ఉన్నది, భీతి తనను వెంటాడుతా ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు భయపడకము 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 అని సుమారు 365 సార్లు ఆ మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లు మనం చదువుతాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానాలు మన హృదయంలో నాటబడాలి. మీ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని బట్టి ధైర్యాన్ని వహించవలసిన వారమై ఉన్నాం. ఈ రోజుల్లో మన విరోధి అయిన అపవాది మనుషులను బెదిరించడానికి బైబిల్ చెప్తా ఉంది. అపొస్తలుడైన పేతురు రాసి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంవలే ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుచున్నాడు అని. ప్రతి మనిషిని వెంబడిస్తూ బెదిరిస్తూ గర్జించు సింహంలో తిరుగుతున్న ఆ అపవాదిని ఎదిరించడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడవలసిన వారమై ఉన్నాం. అంతేకాని సాతాను యొక్క బెదిరింపులకు భయపడకూడదు. బైబిల్ చెప్తా ఉంది, అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు ఏ విషయంలో కూడా భయపడకూడదు. ఎందుకంటే ఏ విషయంలోనైతే మీరు భయపడతారో అదే మీకు సంభవిస్తుంది అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో ఇంతకు ముందు మనం చదివిన వాక్య భాగాన్ని మరలా చదువుదాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది ఏ నాకు సంభవించుచున్నది. అయ్యో, ఏదైతే వస్తుందని నేను భయపడుతున్నానో, ఏ అపాయం జరుగుతుందని నేను భయపడుతున్నానో, ఏ శోధన వస్తుందని నేను భయపడుతున్నానో, ఏ ఇరుకులు ఇబ్బందులు గుండా నేను వెళ్ళవలసి వస్తుంది అని భయపడుతున్నానో అదే నాకు సంభవిస్తా ఉన్నవి. అందుకే ప్రతి ఒక్కరు ఏ విషయంలో మనం భయపడుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమైన. కేవలం పాపం విషయంలో, దేవుని విషయంలో మాత్రమే నువ్వు భయపడాలి, కానీ ఈ లోక సంబంధమైన ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా దేవునికి భయపడాలి. రెండవదిగా పాపం చేసేటప్పుడు నువ్వు భయపడాలి. పాపం జోలికి నువ్వు పోకూడదు. పాపం యొక్క దరిదాపుల్లోకే మన అడుగులు వేయకూడదు. ఆ భీతి అనేటిది మన హృదయాన్ని తాకుతుండాలా. పాప భీతి నిన్ను తాకుతుండాలా. పాపం జోలికి పోకూడదు. పాపం యొక్క సరిహద్దుల్లోకి అడుగులు వేయకూడదు. పాపం విషయంలో భయపడాలి, కానీ ఇక మరే విషయంలో కూడా ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మంత్రాలు చేస్తున్నారని, చేతబడి శక్తులు వెంబడిస్తున్నాయని, అమావాస్య పౌర్ణమి శక్తులు వెంటాడుతున్నాయని, రకరకాల శోధనలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కారణం బైబిల్ చెప్తా ఉంది, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని. నీలో నాలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం, ఎవరో అతీతమైన శక్తులు మాకే ఉన్నాయని ప్రజల్ని, విశ్వాసుల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకొని వారి దగ్గర నుంచి డబ్బులు లాక్కునే వారిని మనం చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మీరు గుర్తించండి. వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాట చిన్నపిల్ల. దేవుని దృష్టిలో మనం అందరం చిన్నపిల్లలమే. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అంటే మీరు, నేను, ప్రతి ఒక్కరు దేవుని సంబంధులో. మీలో ఉన్నవాడు అంటే మీలో నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ రోజుల్లో దేవుడు ఏ సేవకుల్లో మాత్రమే ఉంటానని చెప్పలేదండి. మాకు అతీత శక్తులు ఉన్నవి, మేమే ఏదో కార్యాలు చేస్తాము అనే వారి లోపల మాత్రమే ఉంటానని దేవుడు చెప్పలేదు. మనుషుల యొక్క అవసరతని, వారి యొక్క బలహీనతల్ని ఆసరాగా చేసుకొని లబ్ధి పొంది మోసపుచ్చే సేవకులను మనం చూస్తున్నాం. దయచేసి బైబిల్ నమ్మండి. బైబిల్ చెప్తా ఉంది మనమందరం దేవుని సంబంధులమని. ఈ రోజుల్లో చాలా మంది చెప్పుకుంటున్నారు, మేము దయ్యాలు ఎలగొడుతున్నాము, మేము చేతబడి శక్తులు బాగు చేస్తున్నాము, మా దగ్గరకు రండి. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అండి. వారెవరో కాదండి బాగు చేసేది. ప్రతి ఒక్కరూ దేవుని సంబంధులు. బైబిల్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు దేవుని సంబంధులు. అంటే ఈ వాక్యం వింటున్న మీరు దేవుని సంబంధులు అనే సత్యాన్ని మీరు గుర్తించండి. మీలో ఉన్నవాడు నా ఒక్కరిలో కాదు, నాలాగా టీవీ ప్రసంగికుల్లో కాదు, మీలో ఉన్నవాడు. అంటే యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరిలో ఉన్నవాడు లోకంలో ఉన్న
వానికంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు అపవాది. బైబిల్ చెప్తా ఉంది, లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. అంటే సాతాను యొక్క అధికారం, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడని వాక్యం చదువుతున్నా. లోకం సాతాను యొక్క ఆధీనంలో ఉంది, కానీ నీవు నేను ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నాం. అందుకే మీలో నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కనుక ఎవరు ఏ విషయంలో భయపడకూడదు. ఈ రోజుల్లో చాలా మంది గుంపులు గుంపులుగా పరుగెత్తా ఉన్నారు దయ్యాలలో కొట్టే పాస్టర్ల కాడికి. అందరూ దయ్యాలలో కొడతారు. యేసు నామములో మీరు ప్రార్థన చేసిన దయ్యాలు వదిలిపెట్టిపోతాయి. అంతేకాని ఎవరికో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే దయ్యాలు పోవడం కాదు. వాళ్ళ లోపలనే ధనాశ అనే దయ్యాలు ఉన్నాయి. వారు దయ్యాలను ఎక్కడ వెళ్ళగొడతారు. ఏవో చెదురు మదురు సంఘటనలను వీడియోలో రికార్డ్ చేసి టీవీలో మళ్ళీ మళ్ళీ చూపించి ప్రజల్ని తప్పుద్రోవ పట్టించే ఎంతో మందిని ఈ రోజుల్లో చూస్తున్నాం. అది వారికి సాధనగా మారింది ప్రజల్ని మోసపుచ్చడానికి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎన్నో అద్భుతాలు చేసిండు. మేము కూడా కొన్ని వేల దయ్యాలు వెళ్ళగొట్టాం, కానీ ఎక్కడ వాటిని వీడియోలో మళ్ళీ మళ్ళీ చూపించి ప్రజల్ని మభ్యపెట్టాలని మా ఉద్దేశం కాదు. మమ్మల్ని మేమే యేసు ప్రభు కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలన్న ఉద్దేశం అంతకంటే లేదు. బైబిల్ చెప్తా ఉంది, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడునని. మేము గడిచిన 22 సంవత్సరాలుగా కొన్ని వేల ప్రాంతాల్లో దయ్యాలు నిలబెట్టినాం. పెద్ద పెద్ద చేతబడి శక్తులు ఉన్నవారు విడుదల పొందుకున్నారు. క్యాన్సర్ రోగులు బాగైనారు. HIV ఎయిడ్స్ రోగులు బాగైనారు. ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగినవి. మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మా సేవా జీవితంలో చేసిండు. కానీ ఎక్కడ మేము వాటిని మళ్ళీ మళ్ళీ ప్రజలకు చూపించి మా దగ్గరే అతీత శక్తులు ఉన్నాయని ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చాలనే తలంపు మేము ఎప్పుడూ కలిగి ఉండలేదు. ప్రతి స్థలంలో ప్రభువుకు మహిమ. ఆయన వాడుకుంటాడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రభు ప్రజల్ని వాడుకుంటూ ఉన్నాడు. అంతేకాని ఎప్పుడు ఆ యొక్క దేవుడు మనకిచ్చిన వరాలను చూపించి మనమే అతీత శక్తులు కలిగిన వారమని చెప్పుకోవడం అది బైబిల్కు విరుద్ధం. నా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నమ్మిన ప్రతి ఒక్కరి ద్వారా సూచక్రియలు కనపడతాయి. ఏ భేదము లేదా. నీవు విశ్వాసివా, నీవు సేవకుడివా కాదు. యేసునందు విశ్వాసం ఉంచితే, నీ విశ్వాసాన్ని నీ హృదయాల్లో నువ్వు గట్టిగా నమ్మితే నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తాం. అందుకే ఎవరు ఎప్పుడు భయపడకూడదు. సమస్యల, కష్టాల, ఇబ్బందుల భయపడకూడదు. బైబిల్లో మనం గొలియాతును చూసిన దావీదును చూస్తున్నాం. ఇశ్రాయేలు దావీదు యొక్క సహోదరులు గొలియాతును చూసి భయపడుతున్నారు. యుద్ధానుభవం లేని దావీదు గొలియాతును చూడగానే జోమగల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతులని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని వెళ్ళి తన ఏటిలో ఏరుకున్న 5 నున్నటాలలో ఒక రాయి ఒడిసెలో ఉంచి గొలియాతును కొట్టి చంపినట్టు మనం చూస్తున్నాం. దావీదు దగ్గర ఏ యుద్ధాయుధము లేకున్నా గొలియాతు యొక్క కత్తితో గొలియాతు యొక్క తల నరికి దాన్ని పట్టుకుపోవడం మనం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, దావీదును చూసిన రాజు అంటాడు, నువ్వు బాలుడవు, నీకు శక్తి చాలదని. ఈ రోజుల్లో కూడా చాలా మంది నువ్వు సాధారణమైన విశ్వాసం, నీకు శక్తి చాలదని. కానీ దావీదు లాంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని ఒక సేవకునిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ దావీదు లాంటి యోధులుగా మార్చబడాలని నా ఆకాంక్ష. అంతేకాని ఎవరో దయ్యాలు నిలబడితే, ఎవరో అద్భుతాలు చేస్తే, ఇదిగో కుంటివాడు నడుస్తున్నాడు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, మగవాళ్ళు మాట్లాడుతున్నారని 4 సాక్ష్యాలు టీవీలో చూపిస్తే అది చూసి ఓ ఈయన గొప్ప సేవకుడు అని భ్రమపడాల్సిన అవసరం లేదు. ఇదేదో వింతలు కావు. ప్రతి ఒక్కరూ అద్భుతాలు చేయగలరు యేసు నామములో. కాబట్టి ఒక సేవకునిగా నా సేవా జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను బట్టి నేను సాక్ష్యం ఇస్తున్నాను. మీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేను 20 సంవత్సరాల కింద రక్షించబడిన క్రొత్తలో నేను ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి కింద పడి పొరలాడుతా ఉన్నాడు. అక్కడికి వేరొక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చాడు. ఓ ఎందుకు నువ్వు ఈయన పడేసినావు అని అంటున్నాడు. కొంచెంసేపటి తర్వాత ఆ వ్యక్తి లేచి, నేను అన్నాను, ఒక కొత్త విశ్వాసం తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయని చెప్పినాను. నేను అనే భాషలు మాట్లాడుతూ ఉన్నాను. ఆ క్రొత్త వచ్చిన విశ్వాసి ఏ వ్యక్తి మీద అయితే దయ్యాలు పట్టి ఉన్నాడో ఆ వ్యక్తి తల మీద చేతులు పెట్టగానే ఆ వ్యక్తి మరలా కింద పడిపోవడం, వాడు మళ్ళీ అట్లాగే కొట్టుకొని వాడిలో ఉన్న దయ్యం కేకలేయడం నేను చూసినాను.
నన్ను ప్రశ్నించిన వ్యక్తికి చెప్పినా నేను ఆ వ్యక్తిని పడేస్తే ఎందుకు ఈ వ్యక్తి చేయి పెట్టి ప్రార్థన చేయగానే అతనిలో ఉన్న దయ్యాలు బయటకు వచ్చినాయని. అంటే ఒక సాధారణమైన విశ్వాసి దయ్యాలను వెళ్ళగొట్టగలడు అని నేను నిరూపించినాను. అలాంటి ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది సేవకుల ద్వారా దేవుడు మహచ్చరమైన కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రింద మేము ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఒక వ్యక్తిని పాము పగపట్టింది. అది సుమారు 120 కిలోమీటర్లు ఆ వ్యక్తి యొక్క జాడను తెలుసుకొని వచ్చింది ఆ పాము. దాన్ని చూసి ఆ ఇంటి వాళ్ళందరూ భయపడి వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి తల దాచుకున్నారు. ఒకరోజు ఆ ఊరికి నేను బాప్తిసాలు ఇవ్వడానికి వెళ్ళినాను. సుమారు 18 మందికి బాప్తిసం ఇచ్చినాను. తర్వాత నాకు ఆ సంఘటన నా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా ఇదిగో ఈ ఊరిలో ఒక వ్యక్తి ఒక చోట పామును తొక్కి వచ్చాడు, ఆ పాము ఇతన్ని వెంటాడుతూ వచ్చింది అని. ఆ వ్యక్తిని చూడాలనే ఆశతో నేను ఆ ఇంటికి వెళ్ళి ఆ బాబుని చూసి తనతో మాట్లాడినప్పుడు అతడు భయపడుతూ ఉన్నాడు. భయానికి వేరే వాళ్ళ ఇంట్లో దాచుకున్నాడు, భయపడుతున్నాడు. ఆ పాము వచ్చింది, ఇక ఎప్పుడు తనను కాటేస్తుందో అని. వెంటనే ఆ వ్యక్తితో నేను ఒక మాట అన్నాను, మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉందా, తీసుకురా, నేను నూనెకు ప్రార్థన చేస్తానని. నూనెకు ప్రార్థన చేసినాను, మీరంతా చల్లండి అని చెప్పినాను. మరుసటి రోజు దేవుడు ఒక అద్భుతం చేశాను. ప్రియమైన వారలారా, నేను సత్యాన్ని ప్రకటిస్తున్నాను, నేను నిజాన్ని చెబుతున్నాను. ఏ వ్యక్తి అయితే పాము కరిచి భయంతో ఉన్నాడో ఆ వ్యక్తితోటే ఆ ఇంట్లో నూనె చల్లమని చెప్పినా నేను. మరుసటి రోజు తెల్లగా తెల్లవారకు ముందే వాళ్ళు మెరుగును చూచినప్పుడు ఏ స్థలంలోనైతే నేను నిలుచుండి ప్రార్థన చేసినానో ఆ స్థలంలో పగపట్టి వచ్చిన ఆ త్రాచుపాము ప్రాణం విడిచింది. ఎవరు దాన్ని కొట్టలేదు, దానంతటదే అక్కడ చనిపోయింది, పడి ఉంది. ఊరంతా ఆశ్చర్యపోయింది. ఇది 2014 జనవరిలో జరిగిన సంఘటన. నేను ప్రార్థించినప్పుడు పగపట్టిన విషముతో ఉన్న త్రాచుపాము అదే నురుగులు కక్కి చచ్చింది. శక్తి దైవజనులు బిషప్ డాక్టర్ నెహెమ్యా ఎస్రావు గారు, నో, నేను కేవలం ప్రార్థన చేసినాను, దేవుడు అద్భుతం చేశాడు. ఇదే ఇంకెవరో అయితే దాన్ని మరలా చనిపోయిన పామును చూపించి అతిథ శక్తులు ఉన్నాయని హెచ్చించుకునే సేవకుల్ని ఈ రోజుల్లో మనం చూడగలం. ఈరోజు మీరు విశ్వాసంలో బలపడాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందు పంచుకుంటూ ఉన్నాను. ఇది రంపచోడవరం ఏజెన్సీలో జరిగిన అద్భుతం. దీనికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీకు పూర్తి వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు వివరాలను అందిస్తాం. అంతేకాని టీవీలో చూపించి మేమే గొప్పవారం అని చెప్పుకోము. ఈ రోజుల్లో దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వచ్చి ఒక చోట నిలబడ్డా కూడా యేసు ప్రభు దగ్గరకు వెళ్ళరు, కానీ అద్భుతాలు టీవీలో చూపించే వారి దగ్గరకు పరిగెత్తే జనాంగాల్ని మనం చూస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం. అందుకే ప్రతి విశ్వాసి సత్యాన్ని గ్రహించాలని నా హృదయంతరంగంలో ఉన్న వేదనను బట్టి ఈ మాటలు మీ ముందు పంచుకుంటున్నాను. ఎంతో మంది సేవకులు గ్రామాల్లో కష్టపడి సేవ చేస్తా ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తే క్యాన్సర్ రోగులు బాగైతా ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే మరణ పడక మీద ఉన్నవారు బాగైతున్నారు. కానీ వారు ఈ రోజుల్లో ప్రజల ముందుకు రాలేక, టీవీ కార్యక్రమాలకు డబ్బులు కట్టి వారు ప్రసంగాలు చెప్పి ఆ అద్భుతాలు చూపించుకోలేక వారు మారుమూల గ్రామాల్లో ఆ విధంగానే సేవలో ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకే అద్భుతాలు చూపించే వారే గొప్ప దైవజనులను భ్రమపడకూడదండి. యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు ఆయన నమ్ముకుంటే నీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని హత్తుకొని నడవాలి, అంతేకాని ప్రభువుని వెంబడిస్తూ కూడా మనుషుల వైపు చూసేవారిగా, మనుషుల వైపు పరుగెత్తేవారిగా మనం ఉండకూడదు. యోగు అంటా ఉన్నాడు, ఏదైతే వస్తుందని నేను భయపడ్డానో అదే నా మీదకి వస్తుంది. తర్వాత నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవిస్తున్నది. ఎందుకు నేను మరలా ఈ వాక్యాన్ని మీకు గుర్తేస్తున్నా అంటే, యోబుకు శ్రమ, కష్టము, శోధన వచ్చినప్పుడు యోబు ఈ రోజుల్లో ఉన్న మనుషుల్లాగా ఏ సేవకుని వైపు యోబు పరిగెత్తలేదు. యోబు యొక్క 3 స్నేహితులు వచ్చి 7 రోజులు యోబుతోటి ఏం మాట్లాడారు? యోబుతోటి ఒక మాటైనా పలకలేరు. ఆయన ఉన్న బాధను బట్టి యోబు దేవునితోటి మాట్లాడతాడు. సర్వశక్తునికే నా యొక్క వాద్యము నేను వినిపిస్తా అంటాడు. కాబట్టి ఈ రోజుల్లో మీకు మీ జీవితంలో శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖం ఉన్నప్పుడు
వాటన్నిటిలోంచి విడిపించే ప్రభు దగ్గరకు రమ్మని ఒక సేవకునిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన దగ్గరకు వస్తే ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఆయన దగ్గరకు వస్తే ఆయన మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తారు. యోబు జీవితంలో శ్రమ వచ్చింది. యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ఎక్కడికి వెళ్ళిందండి యోబు? నెహెమ్యా గారి అడ్రస్ ఎక్కడండి అని వెతుక్కుంటూ వెళ్ళలేదు. రసూల్పురాలో నెహెమ్యా గారి చర్చ్ క్రిస్టియన్ జనాలతో నిండిపోతా ఉన్నది, నేను కూడా ఆ చర్చికి వెళ్తానని అనుకోలేదు. ఆయనను ఎక్కడికి అనుకోవాలో అక్కడికి నేను వెళ్తానని యోబు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర నుంచి తను ఏదైతే కోల్పోయిందో దాన్ని తిరిగి యోబు పొందుకున్నాడు. అట్లా మీ జీవితంలో శోధనలు శ్రమలు ఉన్నప్పుడు మీరు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఒక సేవకునిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆత్మీయ లోతులకు నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శ్రమలు, సమస్యలు, అప్పులు, అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తూ వేధిస్తూ ఉన్నాయా? అయితే మీకొక శుభవార్త. న్యూ లైఫ్ ప్రేయర్ పవర్ చర్చ్ నిర్వహించు పరిశుద్ధాత్మ పండుగలు. ముఖ్య ప్రసంగికులు, దేవుని ఆత్మచేత అభిషేకింపబడి వాడబడుతున్న దైవజనులు, టీవీ వర్తమానికులు బిషప్ నెహెమ్యా ఎస్ రావు గారు. వివరాలకు సంప్రదించండి 9949693399. అందరూ ఆహ్వానితులే. ఎంత మంచి వాడవయ్యా యేసు స్వామి, ఎన్నో అద్భుతాలు చేశాడయ్యా మమ్ము చేరి. ఎంత మంచి వాడవయ్యా, ఎంత మంచి వాడవయ్యా, ఎంత మంచి వాడవయ్యా యేసు స్వామి, ఎన్నో అద్భుతాలు చేశాడయ్యా మమ్ము చేరి. పుట్టంగానే పువ్వులే వెన్నెల వర్షం తెచ్చాడే, చిన్నారి నవ్వులతోనే కన్నుల పండుగ ఇచ్చాడే. పుట్టంగానే పువ్వులే వెన్నెల వర్షం తెచ్చాడే, చిన్నారి నవ్వులతోనే కన్నుల పండుగ ఇచ్చాడే. గుడి గుడి అడుగుల తడబడు పలుకుల తండ్రికి ప్రార్థన చేశాడే. ఎంత మంచి వాడవయ్యా, ఎంత మంచి వాడవయ్యా, ఎంత మంచి వాడవయ్యా యేసు స్వామి, ఎన్నో అద్భుతాలు చేశాడయ్యా మమ్ము చేరి. అన్ని సాధ్యం అన్నాడే, విజ్ఞానం అడిగి చూస్తే ఇస్తానన్నాడే. విశ్వాసం ఉంటే అన్ని సాధ్యం అన్నాడే, అయ్యా విజ్ఞానం అడిగి చూస్తే ఇస్తానన్నాడే. చక్కని చేతులు నీటిలో ముంచి ద్రాక్షారసమే చేశాడే, చక్కెర మాటలు ఎన్నో చెప్పి చిత్రాలెన్నో చూపాడే. చక్కని చేతులు నీటిలో ముంచి ద్రాక్షారసమే చేశాడే, చక్కెర మాటలు ఎన్నో చెప్పి చిత్రాలెన్నో చూపాడే. చెంగును ముట్టిన చాలయ్యో, ఉమ్మిని తాకిన మేలయ్యో, ఎంత మంచి వాడవయ్యా యేసు స్వామి, ఎన్నో అద్భుతాలు చేశాడయ్యా మమ్ము చేరి.
పైన చక్కగా నడిచి చోద్యం చూపాడే పరలోక దారిని చూపి జీవం పోసాడే అరెరె అలల పైన చక్కగా నడిచి చోద్యం చూపాడే అయ్యా పరలోక దారిని చూపి జీవం పోసాడే చీకటి కళ్ళకు కాంతిని నింపి చీకు చింతలు తీర్చాడే చిక్కిన కాళ్లను మెత్తగా తాకి కొత్తగా నడకలు నేర్పాడే చీకటి కళ్ళకు కాంతిని నింపి చీకు చింతలు తీర్చాడే చిక్కిన కాళ్లను మెత్తగా తాకి కొత్తగా నడకలు నేర్పాడే చచ్చిన వాడిని లేపాడే చనిపోయి తానే లేచాడే ఎంత మంచి వాడవయ్యా ఎంత మంచి వాడవయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసు స్వామి ఎన్నో అద్భుతాలు చేశాడయ్యా మమ్ము చేరి ఎంత మంచి వాడవయ్యా ఎంత మంచి వాడవయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసు స్వామి ఎన్నో అద్భుతాలు చేశాడయ్యా మమ్ము చేరి పుట్టంగానే పువ్వులే వెన్నెల వర్షం తెచ్చాడే చిన్నారి నవ్వులతోనే కన్నుల పండుగ ఇచ్చాడే పుట్టంగానే పువ్వులే వెన్నెల వర్షం తెచ్చాడే చిన్నారి నవ్వులతోనే కన్నుల పండుగ ఇచ్చాడే గుడి గుడి అడుగుల తడబడు పలుకుల తండ్రికి ప్రార్థన చేశాడే ఎంత మంచి వాడవయ్యా యేసు స్వామి ఎన్నో అద్భుతాలు చేశాడయ్యా మమ్ము చేరి అయ్యా ఎంత మంచి వాడవయ్యా ఎంత మంచి వాడవయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసు స్వామి ఎన్నో అద్భుతాలు చేశాడయ్యా మమ్ము చేరి మధురం మధురం నా యేసు నామము మధురం మధురం నా క్రీస్తు గీతము మధురం మధురం నా యేసు నామము మధురం మధురం నా క్రీస్తు గీతము